రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. సో లాస్ట్ క్లాస్లో మనం మోడర్న్ అప్రోచ్ అలాగే ట్రెడిషనల్ అప్రోచ్ రెండు కూడా మనం డిస్కస్ చేసాం కదా. సో నెక్స్ట్ మనం ఇప్పుడు అకౌంటింగ్ ప్రాసెస్ ఆల్రెడీ కంప్లీట్ చేసాం. సో దానిలో వాట్ టు బి డెబిటెడ్, వాట్ టు బి క్రెడిటెడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ జర్నల్. సో హెడింగ్ పెట్టిన నోట్స్లో జర్నల్. సో ఏంటి నాన్న జర్నల్ అంటే? సో వాట్ ఈజ్ జర్నల్? ఇట్ ఈజ్ ఏ ప్రైమరీ బుక్. ఇట్ ఈజ్ ఏ ప్రైమరీ బుక్, రైట్ నాన్న. దీనికి కొంతమంది ఇంకెలా పిలుస్తారు నాన్న? కొంతమంది దీన్ని జనరల్ బుక్ అని కూడా అంటారు, సబ్సిడరీ బుక్ అని కూడా అంటారు. ఓకేనా? సో దీన్ని మనం ఎలాగైనా పిలవచ్చు. సో ఎందుకు సార్ దీన్ని ప్రైమరీ బుక్ అని ఎందుకంటాం? రైట్, ద ట్రాన్సాక్షన్స్, నోట్ చేయనా నాతో పాటు, ట్రాన్సాక్షన్స్ ఆర్ ఫస్ట్ ఎంటర్డ్ ఇన్ దిస్ బుక్. It is a primary book and the transactions are first entered in this book, right? సో ట్రాన్సాక్షన్స్ని ఈ జర్నల్లో రికార్డ్ చేసే విధానాన్నే మనం అంటున్నాను. ఏమంటున్నాను? ద ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ దీస్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద జర్నల్ ఈజ్ నోన్ యాజ్, ఏమంటాం జోగి దీన్ని? జర్నలైజింగ్ అని అంటాం. సో ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ ది ట్రాన్సాక్షన్స్ in this book is known as journalizing. సో ఎలా రాస్తామన్నా జర్నల్ ఎంట్రీస్ రాసినప్పుడు మనకు ఆల్రెడీ ఒక ప్రొసీజర్ తెలుసు. వాట్ టు బి డెబిటెడ్, వాట్ టు బి క్రెడిటెడ్ అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, సో వీటిని ఏ సీక్వెన్స్లో మనం రాస్తాం? రైట్, క్రోనలాజికల్ ఆర్డర్. So the transactions are recorded in chronological order. Chronological order అంటే ఏంటన్నా? డే టు డే, రైట్? డేలో ఎలా వరుసగా జరుగుతున్నాయో అదే సీక్వెన్స్లో మనం ఏం చేస్తాం? ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేస్తాం. సో జర్నల్కి ఒక సపరేట్ ఫార్మాట్ అనేది ఉంది. మనం ఆల్రెడీ ట్రాన్సాక్షన్ని డెబిట్ చేయాలా లేదా ట్రాన్సాక్షన్ని క్రెడిట్ చేయాలా అనేది సో మనం ఎక్కడ నేర్చుకున్నాం? అకౌంటింగ్ ప్రాసెస్లో నేర్చుకున్నాం. సో ట్రెడిషనల్ అప్రోచ్, మోడర్న్ అప్రోచ్. సో ట్రెడిషనల్ అప్రోచ్లో అయితే కనుక అకౌంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ రియల్, పర్సనల్, నామినల్ అని, రైట్? అండ్ అదే ఒకవేళ మోడర్న్ అప్రోచ్ అయితే ఇది రెసెటా, లైబిలిటీయా, ఎక్స్పెన్సా అని మనం డిసైడ్ చేసి సో దాన్ని బేస్ చేసుకుని ఏం చేసాం? డెబిట్ క్రెడిట్ అనేది డిసైడ్ చేసాం కదా అన్న. సో డెబిట్ క్రెడిట్ ఆల్రెడీ డిసైడ్ చేసాం. డిసైడ్ చేసినటువంటి డెబిట్ క్రెడిట్ని మనం ఇప్పుడు ఏం చేయాలి? ఒక ప్రాపర్ బుక్లో ఒక సీక్వెన్స్లో రికార్డ్ చేయాలి. సో దాన్ని మనం అంటాం ఏమని? జర్నలైజ్. సో ఈ రికార్డ్ చేయడానికి సో ఇట్ హ్యాజ్ ఏ సమ్ ఫార్మాట్. సో జర్నల్ హ్యాజ్ ఏ ఫార్మాట్. సో ఏంటి నా ఫార్మాట్? ఎవరైనా చెప్పగలరా? ద ఫార్మాట్ ఆఫ్ జర్నల్ ఈస్, రైట్, వెరీ గుడ్, నేను చెప్తాను, జాగ్రత్త రాయండి. సింపుల్ ఫార్మాట్ ఒకటి పెన్సిల్తో ఓపెన్ చేసి రాయండి. డేట్, ఇంకోటి ఏంటన్నా? పర్టికులర్స్, వెరీ గుడ్. లెడ్జర్ ఫోలియో నెంబర్. నెక్స్ట్ డెబిట్ అమౌంట్ యాజ్ వెల్ యాజ్ క్రెడిట్ అమౌంట్, right? Debit amount and credit amount. These are the 5 columns to be maintained for recording the transactions in journal. It is the format of journal. సో మనం ఏ ట్రాన్సాక్షన్కైనా డెబిట్ క్రెడిట్ రాసి ఆ ఫార్మాట్లో మనం ఫిల్ చేయాలని, రైట్? సో మనకి ఇది ఆల్రెడీ తెలుసు. ఒక ట్రాన్సాక్షన్ ఏ రోజు జరిగిందో ఆ రోజు మనం డేట్ రాస్తాం, రైట్? సో పర్టికులర్స్ ఏం రాస్తానన్నా? అకౌంట్ నేమ్, విచ్ అకౌంట్ హ్యాస్ టు బి డెబిటెడ్, ఒక లైన్ రాస్తాం. క్రెడిట్ ఐటమ్ని ఐడెంటిఫై చేయడం కోసం మనం స్పేస్ ఇచ్చి 2 అని రాసి దాని అకౌంట్ యొక్క ఆ పేరు అనేది మనం రాస్తాం. దిస్ ఈజ్ ద ప్రొసీజర్. సో డెబిట్కి అయితే కనుక ఐటమ్ రాసి అకౌంట్ అని రాసి డెబిట్ అని రాస్తాం. అదే క్రెడిట్కి అయితే కనుక 2 అని రాసి అకౌంట్ నేమ్ రాసి అకౌంట్ అని రాస్తాం, రైట్? ఐటమ్ రాసి అకౌంట్ అని రాస్తాం. ఇది ప్రొసీజర్, రైట్? ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. అలాగే ఏ ట్రాన్సాక్షన్కి అయితే మనం డెబిట్ క్రెడిట్ డిసైడ్ చేస్తామో సో దానికి ఏం చేయాలన్నా? బీయింగ్ అని రాసి
సో నరేషన్ మనం ఫాలో అవ్వాలి. సో నరేషన్ అంటే ఏంటి, అక్కడ ట్రాన్సాక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ పే చేసాం అనుకోండి, అక్కడ ఏం రాస్తాం, బీయింగ్ శాలరీస్ పెయిడ్, రైట్ అండ్. సో అలాగే క్యాష్ ఇంట్రడ్యూస్డ్ బై ది ఓనర్ అని అనుకున్నాను, ఎంట్రీ వస్తుందన్న క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్, ఎంట్రీ రాస్తాం, డెబిట్ క్యాష్ ఆర్ బ్యాంక్, క్యాపిటల్ ఏమో క్రెడిట్. సో ఇక్కడ ఎంట్రీ అని రాస్తాం, బీయింగ్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ బై ది ఓనర్. సో ఇలా మనం నరేషన్ని ఫిల్ చేస్తాను. సో డెబిట్దేమో డెబిట్ కాలంలో రాస్తాం అమౌంట్, క్రెడిట్దేమో క్రెడిట్ కాలంలో అమౌంట్ని ఫిల్ చేస్తాం, రైట్. ఇలా మనం ట్రాన్సాక్షన్ని ఫార్మెట్లో ఫిల్ చేస్తాం. అయితే ఇక్కడ దీనిలో ఒక చిన్న విషయం, ఏంటి ఆ విషయం నాన్న, లెడ్జర్ ఫోలియో నెంబర్. వాట్ ఈజ్ లెడ్జర్ ఫోలియో నెంబర్? సో ఏదైతే అకౌంట్ మనం డెబిట్ చేస్తామో లేదా క్రెడిట్ చేస్తామో ఆ అకౌంట్, ఎవ్రీ అకౌంట్ హ్యాజ్ ఏ సపరేట్ బుక్ ఇన్ లెడ్జర్, సపరేట్ పేజ్ ఇన్ లెడ్జర్. సో ఆ పేజ్ నెంబర్ని మనం ఇక్కడ నోట్ చేయాలి, బట్ పేజ్ నెంబర్. లెడ్జర్ అనేది కూడా ఒక బుక్, దానిలో సో మెనీ అకౌంట్స్ ఉంటాయి. సో దానిలో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన ఈ అకౌంట్ పేజ్ నెంబర్ ఎంత అక్కడ రికార్డ్ చేస్తాం, పోస్ట్ చేస్తాం, రైట్. అలాగే ఇక్కడ ఈ డెబిట్ క్రెడిట్ చేస్తాం, ఈ లెడ్జర్కి ఈ అకౌంట్కి లెడ్జర్లో పేజ్ నెంబర్ ఎంత, సో పేజ్ నెంబర్కి మనం ఇక్కడ నోట్ చేయాలి. ఒకప్పుడు బుక్స్ మెయింటైన్ చేస్తూ ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యేవాళ్ళం. ఇప్పుడు అంతా కూడా కంప్యూటరైజ్ అయిపోవడం వల్ల ఇదంతా కూడా ఆటోమేటిక్ సిస్టంలో వెళ్ళిపోతున్నాను, మనం కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక డెబిట్ టు క్రెడిట్ రాస్తే చాలు, ఆటోమేటిక్గా లెడ్జర్ కూడా అదే రికార్డ్ చేసుకుంటుంది. కానీ మనకు ఇప్పుడు కుదరదు కదా, సో మనం నేర్చుకునేటప్పుడు అన్నీ కూడా నేర్చుకుని తీరాలి, రైట్. సో నోట్ చేయండి అన్న. సో ఎవరికైనా దీనిలో ఏమైనా డౌట్ ఉంటే అడగండి నన్ను. సో ఈ ప్రాసెస్లో ప్రొసీజర్ ద్వారా మన జర్నల్ ఎంట్రీస్ని రికార్డ్ చేయాలి. ఒక సమ్ సాల్వ్ చేద్దానన్నా. ఇలిస్ట్రేషన్ నెంబర్ 7. ఇలిస్ట్రేషన్ నెంబర్ 7 జస్ట్ ఈ ఫార్మాట్ అర్థం అవడం కోసం మనకు సమ్ని సాల్వ్ చేద్దాం. సో కానీ జర్నల్ అనేది ఒక ఫార్మాట్ బేస్లో రికార్డింగ్ చేయడమే తప్ప కొత్త విషయం కాదు నన్ను. సో జర్నల్ అనేది ఫార్మాట్ బేస్లో రికార్డ్ చేయడం అనేది కొత్త విషయం, ఎందుకంటే మనం ఆల్రెడీ అకౌంటింగ్ ప్రాసెస్లో ఏది డెబిట్ చేయాలి ఏది క్రెడిట్ చేయాలో ఆల్రెడీ మనం నేర్చేసుకున్నాం, రైట్ అండ్. ఏది డెబిట్ చేయాలో ఏది క్రెడిట్ చేయాలో నేర్చుకున్నాం, దాన్ని ఎలా రికార్డ్ చేయాలో ఇప్పుడు మనం జర్నల్లో నేర్చుకుంటాం, రైట్. సో ఇలిస్ట్రేషన్ నెంబర్ 7. ఇలిస్ట్రేషన్ నెంబర్ 7. The transactions of Ramesh for April are given below. Journalize them. సో ట్రాన్సాక్షన్స్ ఇచ్చానన్నా, స్పెసిఫిక్గా చెప్తున్నానన్నా 2020 ఏప్రిల్. సో మనకు ఓన్లీ 1 మంత్ ట్రాన్సాక్షన్స్ ఇచ్చానన్నా, ఏప్రిల్ మంత్ ట్రాన్సాక్షన్స్ ఇచ్చాడు. సో దానిలో ఏప్రిల్ 1న ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, 3rd, 5th, 13th, 20, 24, 28, 30 క్రానలాజికల్ ఆర్డర్, రైట్. ఈ క్రానలాజికల్ ఆర్డర్లో ఈ ట్రాన్సాక్షన్ మనం ఏం చేయాలి, సో డెబిట్ టు క్రెడిట్ మనసులో ఉంచుకుని జాగ్రత్తగా దాన్ని ఐడెంటిఫై చేసి యాజ్ పర్ ది ఐదర్ ట్రెడిషనల్ అప్రోచ్ ఆర్ మోడర్న్ అప్రోచ్ చూసి మనం దాన్ని ఏం చేయాలి, రికార్డ్ చేయాలి ఇన్ ది జర్నల్ బుక్. సో జర్నల్ బుక్ ఫార్మాట్ నీట్గా మనం నోట్స్లో తయారు చేసుకోవాలి. క్రెడిట్, డెబిట్, లెడ్జర్ ఫోలియో నెంబర్, ట్రాన్సాక్షన్ డేట్. So heading journal entries or journal. So journal is also known as primary book, subsidiary book, so elagana nachu, general book elagana nachu, right nana. First transaction date nana 1st April 2020. సో ఇక్కడ ఇంకొక విషయం ఉంది అందులో, ఇయర్ని పైనే మెన్షన్ చేసేది కావాలంటే, రైట్. ఇయర్ని ఒకసారి మెన్షన్ చేసి లైక్ 2020, సో 1st April ఇలా మనం జనరల్గా రాసే ప్రొసీజర్ అయితే ఇలా ఫాలో అవుతూ ఉంటారు, రైట్. సో ఈ ప్రొసీజర్లో ఫస్ట్ ఎంట్రీ రమేష్ స్టార్టెడ్ బిజినెస్ విత్ ₹10 lakhs. సో దీనిలో రమేష్ బిజినెస్ స్టార్ట్ చేశానన్నా, విల్ హీ ఇంట్రడ్యూస్ ది అమౌంట్ ఇన్ బ్యాంక్, సో స్పెసిఫిక్గా ఏమి చెప్పలే. సో కెన్ అజ్యూమ్ ఐదర్ ఇట్ కెన్ బి ఏ క్యాష్ ఆర్ బ్యాంక్. సో అమౌంట్ పెద్దది కాబట్టి జనరల్ అజంప్షన్ ఏంటన్నా, బ్యాంక్. సో బ్యాంక్ షుడ్ బి డెబిటెడ్. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఫార్మాట్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు, సో ఎవరన్నా పేరు రమేష్, సో రమేష్ క్యాపిటల్. రమేష్ క్యాపిటల్ అకౌంట్ చాలా నాన్న, క్రెడిట్ అని రాయాల్సిన ఎందుకంటే 2 అని రాసామంటే అర్థం క్రెడిట్ అని అర్థం ఫార్మాట్లో. సో లెడ్జర్ ఫోలియో నెంబర్ ఇవ్వలేదు, మనం రాయాల్సిన అవసరం లేదు. సో డెబిట్ అమౌంట్ వచ్చి ఎంతనా 10 lakhs, డెబిట్ అమౌంట్ 10 lakhs, క్రెడిట్ అమౌంట్ 10 lakhs.
సో నరేషన్ రాయాలండి, బీయింగ్ క్యాపిటల్ యూజ్. నరేషన్ ఎలాగైనా రాయచ్చు, ఇలాగే రాయాలి ఇదే రాయాలని రూల్ ఏం లేదని, ఆ ట్రాన్సాక్షన్ గురించి నువ్వు ఎలాగైనా రాయొచ్చు. ఫస్ట్ ఎంట్రీ ఓవర్. సిమిలర్లీ 3rd April, రైట్. సో బాట్ గూడ్స్ ఫర్ క్యాష్ 50,000. సో గూడ్స్ కొన్నాడు నాన్న ఫర్ క్యాష్, స్పెసిఫిక్గా చెప్తున్నాను గూడ్స్ ఎలా కొన్నాడు, క్యాష్. సో క్యాష్ ట్రాన్సాక్షన్ తెలిసినప్పుడు నన్ను ఎంట్రీ వస్తుందన్న, గూడ్స్ కొంటే ఎంట్రీ ఏమైనా రాయాలి, గూడ్స్ అని రాస్తాం. సో దాని పైన డైరెక్ట్గా ఏమంటాం నన్ను అకౌంటింగ్లో, పర్చేజెస్, పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్, పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్, రైట్. సో అమౌంట్ ఎంత ఇది కూడా అమౌంట్ 50,000. సో నరేషన్ సేమ్, being goods purchased. Next 5th one, 5th April, draw cash from bank. సో బ్యాంక్ నుంచి క్యాష్ విత్డ్రా చేశాడు నాన్న. సో దీన్ని మనం చాలామంది అంటుంటారు, దీన్ని ఏమంటాం కాంట్రా ఎంట్రీ అని కూడా అంటుంటాం. ఏంటన్నా కాంట్రా ఎంట్రీ, కాంట్రా అంటే సో క్యాష్ బ్యాంక్, క్యాష్ నుంచి బ్యాంక్ కానీ బ్యాంక్ నుంచి క్యాష్ కానీ మనీ విత్డ్రా కానీ లేదా డిపాజిట్ కానీ జరిగితే ట్రాన్సాక్షన్ 20 మధ్య జరిగితే దాన్ని ఏమంటాం కాంట్రా ఎంట్రీ అని అంటాం, రైట్. రాద్దాం, క్యాష్ విత్డ్రా చేశాడన్నా క్యాష్ డిపాజిట్ చేశాడా, విత్డ్రా చేశాడు, ఎంట్రీ క్యాష్ ఏమవుతుందని పెరుగుతుంది. సో క్యాష్ అకౌంట్ ఈజ్ డెబిటెడ్. సో బ్యాంక్ బ్యాలెన్స్ ఏమవుతుంది, తగ్గుతుంది. సో బ్యాంక్ అకౌంట్ షుడ్ బి క్రెడిటెడ్. సో అమౌంట్ 10,000. రైట్. నెక్స్ట్ 13th April, రాసేయండి నన్ను, మీరు నరేషన్ రాసేయండి. సోల్డ్ టు కృష్ణ గూడ్స్ ఆన్ క్రెడిట్. ఈసారి క్రెడిట్ బేస్లో సేల్ నాన్న. సో క్రెడిట్ బేస్లో సేల్ చేస్తే ఎంట్రీ కృష్ణ డెబిట్ నాన్న, కృష్ణ అకౌంట్ డెబిట్ టు సేల్స్. సో గూడ్స్ బయటికి వెళ్ళిపోతే దాన్ని ఏమంటాం సేల్స్ అని అంటాం. సో ఎంట్రీ కృష్ణ టు సేల్స్. అమౌంట్ వచ్చి 2 lakh, సారీ అమౌంట్ ఎంతనా 1,50,000. సో 1,50,000 డెబిట్, 1,50,000 క్రెడిట్. నెక్స్ట్ April 20th April. సో 20th April ట్రాన్సాక్షన్ ఏం జరిగిందన్న, బాట్ ఫ్రమ్ శ్యామ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ 2,25,000. క్రెడిట్లో పర్చేజ్ నాన్న. సెంట్రీ పర్చేజ్ చేస్తే పర్చేజ్ డెబిట్ అవుతుంది అన్న, గూడ్స్ని డెబిట్ చేయాలి. సో గూడ్స్ అని రాసే బదులు ఏమైనా రాస్తాం పర్చేజ్ టు, ఎక్కడి నుంచి కొన్నాం శ్యామ్. సో శ్యామ్ అకౌంట్ని క్రెడిట్ చేస్తాను. అమౌంట్ 2,25,000. సో నరేషన్ యాస్టీజ్గా ట్రాన్సాక్షన్ ఏముందో దాన్ని నరేషన్ రూపంలో ఫిల్ చేస్తాను. 2,25,000. రైట్. నెక్స్ట్ నెక్స్ట్ 24th April. రైట్. రిసీవ్డ్ ఫ్రమ్ కృష్ణ 1,45,000. అలౌడ్ హిమ్ డిస్కౌంట్ 5,000. సో డబ్బులు వచ్చాయి, డిస్కౌంట్ ఇచ్చాం నాన్న. సో దీని ట్రాన్సాక్షన్, దీని అర్థం ఎంత నాన్న, మొత్తం వాడి దగ్గర డబ్బులు వాడి వర్త్ ఎంత వచ్చినట్టు 1,50,000 నాన్న. సో కృష్ణ అనేవాడు దగ్గరించి మనకి డబ్బులు వస్తున్నాయంటే దాని అర్థం వాడు ఎవడై ఉంటాడు నాన్న, డెటార్ కదా. సో డెటార్ నుంచి మనకి డబ్బులు వస్తాయి, దానికి ఎంట్రీ ఏమని రాస్తానన్న, సో క్యాష్ ఆర్ బ్యాంక్. సో ఇక్కడ ఈ క్వశ్చన్లో క్యాష్ అని రాస్తాను లేదా బ్యాంక్ అని రాస్తాను, తప్పేమీ కాదు. క్యాష్ అకౌంట్ డెబిట్ ఎంతనా 1,45,000. డిస్కౌంట్ కూడా వచ్చిందనా. సో డిస్కౌంట్ అనేది మనకి రావడం అంటే ఆ ఉద్దేశం మనం డిస్కౌంట్ ఇచ్చినట్టు. సో అంటే ఏంటి అది మనకి ఎక్స్పెండిచర్ లాస్. సో కాబట్టి డిస్కౌంట్ అలౌడ్ అంటాం దాన్ని. డెబిట్ డిస్కౌంట్ అలౌడ్ డెబిట్ 5,000 టు, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందని మనకి కృష్ణ నుంచి వచ్చింది. సో టు కృష్ణ అకౌంట్ 1,50,000 క్రెడిట్ సైడ్. సో ఒక ట్రాన్సాక్షన్లో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం నాన్న, ఒక ట్రాన్సాక్షన్లో ఎప్పుడైనా సరే ఎలా ఉండొచ్చు సార్ ట్రాన్సాక్షన్లో డెబిట్ క్రెడిట్ ఎలా ఉండొచ్చు, 2 డెబిట్స్ అండ్ 1 క్రెడిట్ ఉండొచ్చా నాన్న. ఇక్కడ రాద్దాం నీట్గా. సో 2 డెబిట్స్ అండ్
1 క్రెడిట్ ఉండొచ్చు, ఉండకూడదా? ఉండొచ్చు. రైట్. నెక్స్ట్ ఇంకా 2 డెబిట్స్, జస్ట్ 2 అంటే నా ఉద్దేశం మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉండొచ్చు అని అంతే. 2 డెబిట్స్ అండ్ 2 క్రెడిట్స్ జస్ట్ ఉండొచ్చు. అలాగే నెక్స్ట్ 2 క్రెడిట్స్ అండ్ 1 డెబిట్ ఉండొచ్చు. ఉండొచ్చా లేదా నాన్న? సో ఎలాగైనా ఉండొచ్చు ట్రాన్సాక్షన్లో. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే డెబిట్స్ మోర్ దాన్ 1 డెబిట్ ఉండొచ్చు, మోర్ దాన్ 1 క్రెడిట్ ఐటమ్స్ ఉండొచ్చు అండి. అలాంటప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి దీనిలో? ద టోటల్ షుడ్ బి ఈక్వల్. ద టోటల్ ఆఫ్ డెబిట్ సైడ్, టోటల్ ఆఫ్ డెబిట్ షుడ్ బి ఈక్వల్స్ టు టోటల్ ఆఫ్ క్రెడిట్. ఇది మనం ఇంపార్టెంట్గా ఐడెంటిఫై చేయాల్సిన విషయం. మల్టిపుల్ ఉంటే ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఏమున్నా సరే టోటల్ ఆఫ్ డెబిట్ షుడ్ బి ఈక్వల్స్ టు టోటల్ ఆఫ్ క్రెడిట్ అనేది విషయం. రైట్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ 28th. సో 28th April పెయిడ్ శ్యామ్ క్యాష్ 2,15,000, డిస్కౌంట్ అలౌడ్ హిమ్ 10,000. సో మనం పే చేస్తున్నానని వాడు డిస్కౌంట్ ఇచ్చారంటే మనకి అది ఏమవుతున్నా? ఇన్కమ్ అవుతున్నా. సో ఎంట్రీ ఏమొస్తున్నా మనకి? మనం పే చేస్తాం కాబట్టి 2 క్యాష్. ఎంత పే చేసావు నాన్న? 2,15,000. 2,15,000. రైట్. నెక్స్ట్ 2 మనకి ఇది డిస్కౌంట్ వచ్చిందని అవతల వాడికి మనం పే చేసినాడు, వాడు తగ్గించాడు, వాడికి డిస్కౌంట్ అలవాడు. బట్ మనకేంటి మన పాయింట్ ఆఫ్ వ్యూలో రిసీవ్డ్ ఎంత డిస్కౌంట్ రిసీవ్డ్? 10,000 డిస్కౌంట్ రిసీవ్డ్ అన్న. అంటే టోటల్ వాల్యూ ఎంత అన్న? సో 2,25,000 పేమెంట్ మనం ఎవరికి చేసామన్న? శ్యామ్ అకౌంట్ డెబిట్. శ్యామ్ అకౌంట్ డెబిట్ 2,25,000, 2 క్యాష్ 2,15,000, 2 డిస్కౌంట్ రిసీవ్డ్ 10,000. సో ఇది ట్రాన్సాక్షన్ 28th April. సో లాస్ట్ అండ్ ఫైనల్ ట్రాన్సాక్షన్ అన్న 30th April. క్యాష్ సేల్స్ ఫర్ ది మంత్ 8 lakhs. సో 3 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి 30th April. రైట్. సో మూడింటిని రాసేద్దాం ఒకే రోజు. నాట్ కంబైన్డ్, ఆల్ ఆర్ సపరేట్ ట్రాన్సాక్షన్స్. రైట్ అన్న చూద్దాం. ఫస్ట్ క్యాష్ సేల్స్ అన్న. సెంట్రీ సేల్ చేస్తే క్యాష్ వచ్చిందంట మనకి. సో క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అమౌంట్ ఎంత అన్న? 8 lakhs ఫస్ట్ ట్రాన్సాక్షన్. తర్వాత ఏం చేశానన్న మనం? 2 పేమెంట్స్ ఉన్నాయన్న, ఒకటి రెంట్, రెండోది శాలరీ. సో కావాలంటే రెండింటిని కలిపి ఒకే ఎంట్రీ రాసేసుకోవచ్చు అన్న. రెంట్ అనేది ఒక ఎక్స్పెండిచర్ డెబిట్, శాలరీ కూడా ఒక ఎక్స్పెండిచరే కాబట్టి దాన్ని కూడా ఏం చేశాను? డెబిట్ టు క్యాష్, 2 కలిపి పేమెంట్ చేసినట్టు నన్ను. రైట్. సో అమౌంట్ ఎంత అన్న? రెంట్ 50. రైట్. నెక్స్ట్ శాలరీ 1 lakh. సో టోటల్ 1,50,000. సో ఇలా మనం 2 ట్రాన్సాక్షన్స్ సేమ్ డేట్న కూడా జరగచ్చు. ఎలా జరిగితే అవి ఆ రోజున ట్రాన్సాక్షన్స్ని ఎంటర్ చేయాలి. ఇది నా జర్నల్. సో ఈ ప్రొసీజర్ని ఫాలో అవుతూ మనం ఏ క్వశ్చన్స్ అయినా సాల్వ్ చేసుకుంటే వెళ్ళచ్చు. ఈ ప్రొసీజర్లోనే జర్నల్ అనేది మనం ఫిల్ చేయాలి. రైట్.